హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో. తెలుగుదేశం పార్టీ మెంబర్ అండ్ మాజీ స్పీకర్ అయినటువంటి కోడెల శివప్రసాద్ గారు తన తుది శ్వాస విడిచారు. ఈయన ఇలా అకస్మాత్తుగా కాలం చేయటానికి గల కారణాలు అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి. ఏకంగా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడేంత కష్టం ఏమొచ్చింది ఈయనకు అంటూ పలువురు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా ఆయన పరిస్థితి ఏమీ బాలేదు అని కుటుంబ సభ్యులు తెలిపారు. వరుస కేసులతో సతమతమైన ఆయనకు రీసెంట్గా హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చిందట. అప్పటి నుండి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఆరోగ్య సమస్యలు ఒక పక్క, లీగల్ యాక్షన్లు మరో పక్క చేరువయ్యి ఆయన్ను మానసికంగా కుదిపేశాయి. ఇక 3 రోజులుగా నిద్ర పట్టడం లేదు అంటూ స్లీపింగ్ పిల్స్ తీసుకున్న కోడెల ఆ తరువాత హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన సొంతింట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటీన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు తరలించారు. డాక్టర్లు ఆయన్ని వెంటిలేటర్పై ఉంచి ఎంతో ప్రయత్నించినా కోడెలను బ్రతికించలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. అంతటి స్ట్రాంగ్ లీడర్ అయినటువంటి కోడెల ఇలా తన తుది శ్వాస విడిచి వెళ్ళిపోవటం బాధాకరం అంటూ చంద్రబాబు నాయుడు గారు ఎమోషనల్ అయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.